కచోరీ బయట చాలా క్రిస్పీగా, లోపల స్పెషల్ మసాలా ఫిల్లింగ్‌తో కావాలా? అయితే ఈ చిన్న టిప్ మిస్ అవ్వకండి. ఈ కచోరీకి క్రంచ్ రావడానికి నేను ఒక స్పెషల్ మసాలా ఇంగ్రీడియంట్ ఉపయోగిస్తున్నాను. చివరి వరకు చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ఆయిషాస్ కిచెన్. అయితే లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్‌లో 3/4 కప్ వాటర్ తీసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ, 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మనకు సూజీ చాలా ఫైన్‌గా ఉండాలి. మెత్తటి రవ్వ అయితేనే డౌ చాలా బాగా మిక్స్ అయ్యి కచోరీకి మంచి క్రంచ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్ గోధుమ పిండి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మన కచోరీకి మంచి లేయర్స్ రావాలంటే డౌని చాలా నీట్ చేసుకుందాం. డో స్మూత్‌గా అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు డో మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి డ్రై అవ్వకుండా కవర్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే దానిపైన లేయర్స్ చాలా బాగా వస్తాయి. అయితే ఇక్కడ డ్రై అవ్వకుండా కవర్ చేసేసి 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనం స్పెషల్ ఫిల్లింగ్ కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ మూంగ్ దాల్‌ను హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలి. తర్వాత హాఫ్ కప్ బేసన్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, ధనియాల పౌడర్, 1/4 బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు, సోంపు, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత 3-4 గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపులో కూల్ అయిన తర్వాత బేసన్ మిక్స్చర్లో వేసుకుందాం. తాలింపు ఇందులో వేసే వీడియో పిక్ మిస్ అయింది. సారీ ఫర్ దట్. ఇప్పుడు చేతితో చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. అన్ని ఫిల్లింగ్ బాల్స్ ఒకే సైజులో ఉండేలా చూసుకుంటే కచోరీలు కూడా ఒకే సైజులో వస్తాయి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రెస్ట్ ఇచ్చిన డౌని తీసుకుందాం. డౌని కూడా ఒకే సైజులో పోర్షన్గా తీసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి. ఒక్కో డౌని బాల్ని చేతితో కొద్దిగా ప్రెస్ చేసి మధ్యలో మనం తయారు చేసుకున్న ఫిల్లింగ్ బాల్ పెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి తిప్పుతూ ఎడ్జెస్ అన్నీ కలిపి క్లోజ్ చేసి చేతితో మెల్లగా ప్రెస్ చేస్తూ కచోరీ షేప్లో తీసుకురావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసి అన్ని బాల్స్ ఒకే సైజులో వచ్చే విధంగా చేయాలి. అన్ని కచోరీస్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో బాల్ కూడా ఎలా చేయాలో మళ్ళొకసారి చూడండి. ఇలా మధ్యలో పెట్టేసి స్మూత్గా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ ఎడ్జెస్ పైకి వచ్చే విధంగా తీసుకొచ్చి పైన ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ని తీసేసి రౌండ్ బాల్ వచ్చే విధంగా చేసేసి చేతితో మధ్యలో ప్రెస్ చేసేయాలి. అందులో ఉన్న ఫిల్లింగ్ అంతటికి అందేలా మధ్యలో ప్రెస్ చేయాలి. అది ఇరగకుండా చూసుకుంటూ కొద్దిగా మంచిగా ప్రెస్ చేస్తే చాలా మంచి షేప్లో వస్తాయి. అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అన్ని కచోరీస్ని ఈ విధంగానే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా కచోరీలను ఫ్రై చేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని లైట్గా హీట్లో ఉంచాలి. ఆయిల్ చాలా హాట్గా ఉండకూడదు. ఆయిల్ లైట్గా ఉన్నప్పుడే కచోరీని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్, కచోరీ వేసిన వెంటనే వాటిని ఎక్కువగా తిప్పకూడదు. తిప్పితే స్టఫింగ్ బయట వచ్చే ప్రమాదం ఉంటుంది. మొదట ఒక సైడ్ నెమ్మదిగా కుక్ అవ్వనివ్వాలి. మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేయడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న మూంగ్ దాల్ ఫిల్లింగ్ కూడా బాగా కుక్ అవ్వాలి. అలాగే కచోరీ లోపల వరకు క్రిస్పీగా రావాలి. ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మరొక సైడ్ టర్న్ చేయాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా అదే విధంగా కాల్చుతూ స్లోగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, మన క్రిస్పీ స్పెషల్ మూంగ్ దాల్ కచోరీ రెడీ. ఈ విధంగా అన్ని కచోరీస్ని ఇదే విధంగా స్లో హీట్లో చేసుకోవాలి. కచోరీస్ బయట చాలా క్రిస్పీగా, లోపల ఫ్లేవర్డ్ ఫిల్లింగ్తో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.